నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. న్యూయార్క్, టోక్యోతో తెలంగాణ పోటీ పడేలా చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు ఆశీర్వదించాలని, ట్రిలియన్ ఎకనామీ రాష్ట్రంగా తెలంగాణను మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా మారుస్తానని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 6 నూరైనా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. తనను జైల్లో పెట్టిన వ్యక్తిని కూర్చీదించాలనుకున్నానని, ఇక ప్రజల గురించి ఆలోచిస్తానన్నారు. బీఆర్ఎస్ని డీఆర్ఎస్గా పోల్చిన రేవంత్ దెయ్యాలను పొలిమేర దాటేదాకా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్ కవితల ఫామ్ హౌస్లు తీసుకుంటారని తాను చెప్పలేదని, తన లక్ష్యం కేసీఆర్ను గద్దెదించడమే, అది పూర్తయిందన్నారు రేవంత్ రెడ్డి. ఆశీర్వదించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, ఢిల్లీతో కాదు, న్యూయార్క్, టోక్యో, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని పట్టినా, పడగొట్టడమే కాదు, ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నిన్ను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన నాడు ఇంటాయనని బస్కి రాయడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ పెత్తనం మా ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి, ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా? ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన, 6 నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా, ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. మిత్రులారా, నేనేం ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ గుంజుకుంటా అనలే, మోయినాబాద్ ఫామ్ హౌస్ ఆక్రమించుకుంటా అనలే, జన్వాడలో మీ ఫామ్ హౌస్ లో జెండా వాతుతాను నేను అనలే. ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీరవాలి, నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి, నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేం ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్ లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. నీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది, జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తారు. గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే బీఆర్ఎస్ నేతలు వార్వలేకపోతున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో సాగునీరు ఇవ్వని బీఆర్ఎస్ తమపై ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి 1.5 టీఎంసీల నీటిని ఆలేరు ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాకు సాగునీళ్లు ఇయ్యని ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. 10 ఏళ్ల పాటు పని చేయలేదు, మేము ఆ పనులు పూర్తి చేస్తామంటే మరి వారి విమర్శలు అర్థమైతలేదు. ఆలేరు ప్రజలారా, మీరు ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు తెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుపడ్డా వద్దన్నా గంధమల్ల రిజర్వాయర్ పనులు మొదలు పెడుతున్నాం, పూర్తి చేస్తాం, 1.4 టీఎంసీ నీళ్లు నింపుతాం, 60,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి వాళ్ళలాగా 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ అంటే రైతులకు నీళ్లు కాదు, జేబులు నింపుకోవడం. ఎక్కడా నీళ్ళు ఇవ్వలే. వాళ్ళు కట్టిన ఏ ప్రాజెక్టులో కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వలే. ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోండి, ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయలే, డిండి చేపట్టలే, మూసి కింద ప్రాజెక్టు చేపట్టలే. మరి కృష్ణా నదిపై
లెఫ్ట్ కెనాల్ పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా అట్లనే మిగిలిపోయినాయి. ప్రజా అవసరాల కోసం మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేయాలని కానీ కాంట్రాక్టుల కోసం కాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహబూబ్ నగర్ జిల్లా మోసాపేటలో దేవరకద్ర నియోజకవర్గానికి మంజూరైన 13 విద్యుత్ సబ్స్టేషన్లకు భూమి పూజ చేశారు. ప్రజల అవసరాలే తమ ఎజెండా అని, ఇది ప్రజా ప్రభుత్వమని భట్టి తెలిపారు. గత పాలకులు 1 ఎకరాకు అదనంగా సాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ గుర్తు చేశారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏమైందని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. తీర్చడం కోసం చట్టాలుగా మార్చి ఆ చట్టాలని అమలు చేయటమే మా పని. ఇవాళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవడం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డునున్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు కూడా గతంలో జోరాల ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు పారించారో, గతంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పారించాయో, పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నీళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ జిల్లాలో నీళ్లు పారిస్తుంది. దానికి తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రం వచ్చినందుకే కేసీఆర్ సీఎం అయ్యాడన్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్, రేపు ఉంటుందో లేదో తెలియని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన చూసి దుఃఖం వస్తుందన్న కేసీఆర్ అంటున్నారని, అధికారం పోయినందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అప్పుకు ఒకవైపు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి. ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ, ఈ 17 మాసాల ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడి కేసీఆర్. ఎందుకు దుఃఖం వస్తా ఉంది? ఎవరు దుఃఖపడాలి? బహుశా మీ దుఃఖానికి కారణం మీకు అధికారం పోయిందనే దుఃఖం రావచ్చు. మీరు తీసుకొచ్చినటువంటి మీరు గతంలో పెట్టినటువంటి 2000 పెన్షన్ రూపాయలు బంద్ చేయలే, రైతు భరోసా బంద్ చేయలే, కరెంటు తగ్గియలే, బియ్యం తగ్గియలే, ఇంకా ఎక్కువ చేసిన సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, రైతులకు బోనస్ ఇస్తా ఉన్నాం, మహిళలకు ఆర్టీసీల ఫ్రీ, 500 గ్యాస్ సిలిండరు, 200 కరెంటు కలిస్తే కరెంటు ఫ్రీ, 22,000 కోట్ల రూపాయల ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలకు కట్టుబడి రిపోర్ట్ బహిర్గతం చేయాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెలకు విచారణ నోటీసులు ఇవ్వగా ఇవాళ ఆయన హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు కమిషన్ చైర్మన్ ఘోష్ ఈటెలను ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు తగినన్ని లేనందున కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఈటెలు తెలిపారు. అప్పులు చెల్లింపు పూర్తిగా కార్పొరేషన్ చూసుకుంటుందని, దానికి ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటెలు స్పష్టం చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు. ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులైతే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పబ్బం కట్టుకుంటే. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్ధమని తెలిపారు. అంతరాష్ట్ర జల విధానానికి కూడా బనకచర్ల విరుద్ధమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదని నిర్మలా సీతారామన్కు లేఖలో వివరించామన్నారు. జనవరి 22న జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాస్తారని తెలిపారు. తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ రాశారని తెలిపారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని పాటిల్ తమ హామీ ఇచ్చారని, ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో సవరించారని వివరించామని తెలిపారు.
అయితే తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్లు చంద్రబాబుకు దాసోహమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా అయిన 65 టీఎంసీల నీళ్లను వినియోగించుకోకుండా ఆంధ్రాకు వదిలేస్తున్నారని మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మీడియా అడిగిన ప్రశ్నలను ఉత్తమ్ కుమార్ రెడ్డి దాటవేస్తున్నారని ఆగ్రహించారు. గతంలోనూ అసెంబ్లీలో ప్రిపేర్ అయి రాలేదంటూ ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఇంత అసమర్థతగా ఉంటారంటూ ప్రశ్నించారు. కేబినెట్ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే. వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయి రాలేదు అంటాడు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలోకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడతాను. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడినారు 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సెంటేజ్ల గురించో, హైకమాండ్ కు పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశంతో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఉద్యోగులకు 5 డిఏలు రావాలని, కానీ ఒక్క డిఏనే ప్రకటించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని డిఏలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 19 నెలల తర్వాత ఒక్క డిఏని ఇవ్వడం సిగ్గనిపించడం లేదంటూ ప్రశ్నించారు. ఒక్క డిఏకే పాలాభిషేకం చేయడం ఏంటని మండిపడ్డారు. 10 ఏళ్లుగా పాలాభిషేకాలు చేశారే కానీ ఉద్యోగులకు జరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 5 డిఏలు ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి 5 డిఏలు రావాలి. వాళ్ళకు 5 డిఏలు రావాల్సి ఉంటే వచ్చింది. వాళ్ళు చెప్పింది ఈరోజు ఒకే ఒక డిఏ ఈరోజు వాళ్ళు ప్రకటించి ఒక్క డిఏ ఇవ్వడం అనేది అసలు సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వానికి. 5 గంటల సమావేశం చేసి ఎన్ని చర్చలు చేసో ఏమో చేసి ఏం చేసి చివరికంటే పాపం ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎదురు చూసిండు ఏదైనా మంచి వార్త వింటామేమో అని. కానీ వచ్చింది ఏంటంటే ఒక డిఏ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం. దీన్ని ఎట్లా ఆపాలా, ఎట్లా చేయాలా, ఏం చెప్పాలని చెప్పడానికి 5 గంటల సమయం తీసుకున్నారు. మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఎంబడే డిఏలను అన్నింటి కూడా వెంబడే చెల్లిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఉద్యోగ సంఘాలు వాళ్ళే 37 డిమాండ్లు పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వం ముందు. మరి 5 గంటలు చర్చించి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని చెప్పాలి. అలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్ పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేతలు. అయితే దీనిపై కేటీఆర్కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు కాంగ్రెస్ నేతలు. హస్తం నేతల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సమాధానం ఇవ్వాలంటూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, తమ పనితీరును ఎమ్మెల్యేలు బేరీజు వేసుకోవాలన్నారు. చిన్న సమస్యలు ఉన్నా మాట వాస్తవమేనని, సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పార్టీ సమర్థవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వస్తామని, శక్తివంచం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందని టీపీసీసీ చీఫ్ తెలిపారు. ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు అనేక పథకాలు అమలవుతున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పాలమూరు జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నా బీఆర్ఎస్ నేతలు ముందుండి నడిపించారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. స్థానిక ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అవగాహన లేకుండా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఇథనాల్ కంపెనీలకు సంబంధించి అన్ని పర్మిషన్లు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చాయని, వాటితో తమకు సంబంధం లేదని సంపత్ కుమార్ స్పష్టం చేశారు.
అవగాహన లేని హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు ఈ దురదృష్టకర సంఘటన కూడా తీసుకొని రాజకీయానికి వాడుకోవడానికి చూస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శివాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం అంటే ఇదే. నాకు తెలిసి హరీష్ రావు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, అనుభవజ్ఞుడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే కూడా ఒక 1.5 year మంత్రిగా పనిచేసిండు. అన్ని సంవత్సరాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఏమాత్రము ఉపయోగించకుండా, అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఉత్తమ కంపెనీకి సంబంధించినటువంటి 9 పర్మిషన్లు ఉంటే 9 పర్మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్లేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఒక్క 1% కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, గౌరవ ముఖ్యమంత్రికి గాని, స్థానిక నాయకుడిగా సంపత్ కుమార్ అనే నాకు గాని ఏ మాత్రం సంబంధం లేదు. ఈ దరిద్రులు 10 సంవత్సరాలు చేసిన పాపాలను కడుక్కోవడానికి చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు చేసిన ఈ పాపం నీది. హరీష్ రావుకు బుద్ధి జ్ఞానం, రాజకీయ అవగాహన ఉంటే ఈ కాయిదాలు చూస్తే మాట్లాడాల్సి వాళ్ళ మామతోటి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ మామనే అప్పుడు ముఖ్యమంత్రి ఉండే, వాళ్ళ బామ్మర్ది ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండే. ఈ పర్మిషన్ వచ్చినప్పుడు మీ బామ్మర్ది గల్ల పట్టుకోపోయి. వెల్కమ్ బ్యాక్. చీనాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రతిబింబని ప్రధాని మోడీ అన్నారు. ఎవరెన్ని కుట్రలు పనినా కాశ్మీర్లో అభివృద్ధిని ఆపలేరన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి కాశ్మీర్లోని పర్యటించిన ప్రధాని ప్రపంచంలోని ఎత్తైన బ్రిడ్జిని నిలిచిన చీనాబ్ వంతెన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునర్ఘటించారు. ఎన్ని కుట్రలు పనినా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఇతర ఇంజనీరింగ్ నైపుణ్యానికి చీనా బ్రిడ్జ్ ఒక ప్రతీక అని తెలిపారు. సీఎం ఒమర్ అబ్దుల్లా 8వ తరగతి నుంచే ఈ ప్రాజెక్టు కోసం కలలు కన్నారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాన్ని నెరవేర్చిందన్నారు ప్రధాని మోడీ. पहले ही मैं चिनाब और अंजी ब्रिज से होकर आपके बीच आया। इन पुलों पर चलते हुए मैंने भारत के बुलंद इरादों को हमारे इंजीनियर ప్రధాని మోడీ తనను త్వరలో ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన మోదీ వద్ద ఆయన రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో ప్రధానిగా మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు తాను రాష్ట్రానికి సీఎంగా ఉన్నానని, కానీ ఇప్పుడు ఒక కేంద్రపాలిత ప్రాంతం సీఎంగా డిమోట్ అయ్యానన్నారు. ఇప్పుడు రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తికి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమోషన్ వచ్చిందని, త్వరలో నాకు ప్రమోషన్ వస్తుందని ఆశిస్తున్నట్లు తన మనసులో మాటను మోడీ ముందు ఉంచారు. దీన్ని సరిదిద్దడానికి ఎక్కువ సమయం పట్టదనుకుంటున్నానని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. इस रेल के ख्वाब बहुत लोगों ने देखे, यहां तक कि कश्मीर को बाकी मुल्क के साथ जोड़ने का ख्वाब अंग्रेजों ने भी देखा था. వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి యుఎంఈఈడి పోర్టల్ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు డిజిటలైజేషన్ చేస్తామని తెలిపారు. తద్వారా ఎవరూ దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదన్నారు. పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. సామర్థ్యం, సాధికారత ఈ చట్టం యొక్క అతిపెద్ద లక్ష్యాలను వివరించారు. భారతదేశంలో పేద ముస్లింలు ఎక్కువగా ఉన్నారని, ఆ సంఖ్యను తగ్గించేందుకు వక్ఫ్ ఆస్తులను సరైన రీతిలో నిర్వహించడం చాలా అవసరమన్నారు కిరణ్ రిజిజు. आप सबको तो मालूम ही है, प्रधानमंत्री जी ने पहले भी कहा है कि आज़ादी के बाद हमारे देश में बहुत बड़ा रिफॉर्म का काम ये वक्फ अमेंडमेंट एक्ट ने किया है. ये कोई मामूली कदम नहीं है. ये करोड़ों ज़िंदगी को फ़ायदा पहुंचाने के लिए, उनके उम्मीदों को पूरा करने के लिए बहुत बड़ा कदम है. దేశవ్యాప్తంగా కులగణను బీజేపీ సవ్యంగా చేస్తుందని తాను అనుకోవడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన సంవిధాన్ సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ కోరారు. బీజేపీ కులగణన చేసినా చేయకపోయినా తాను మోదీపై ఒత్తిడి తీసుకొస్తారని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజకీయాల కోసం తను కులగణన చేయాలని కోరడం లేదని, దేశ భవిష్యత్ కోసమే చేయమంటున్నామని తెలిపారు. వెనకబడిన వర్గాల జాబితా కోసం కులగణన చాలా ముఖ్యమన్నారు రాహుల్ గాంధీ. मुझे नहीं लगता करेगी, वो 27 में कह रहे करेंगे, मुझे नहीं लगता, मगर मैं आपको वायदा कर रहा हूं, बीजेपी करे ना करे, मैं तो पार्लियामेंट हाउस में, राज्यसभा में, लोकसभा में करवा के दिखाऊं, क्योंकि मैं आपको सच्चाई दिखाना चाहता हूं, आपकी सच्चाई दिखाना चाहता हूं कि आपके साथ, आपके खिलाफ इस देश में किस प्रकार से काम किया जा रहा है, आपके बच्चों के भविष्य के खिलाफ किस प्रकार काम किया जा रहा है. मैं आपको ये क्लैरिटी से दिखाना चाहता हूं. ये देखो, ये है आपकी सच्चाई. और ये मेरे लिए राजनीतिक लक्ष्य नहीं है भैया, ये मैं राजनीति के लिए नहीं कर रहा हूं, ये मैं अपने देश के लिए कर रहा हूं, सच्चाई के लिए कर रहा हूं.
మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఇటీవల తన చిత్రం తగ్ లైఫ్ ఈవెంట్లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగింది. దాంతో బుధవారం వేయాల్సిన రాజ్యసభ నామినేషన్ను కమల్ వాయిదా వేసుకున్నారు. సినిమా వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తగ్ లైఫ్ చిత్రం గురువారం విడుదలవడంతో ఆయన నేడు నామినేషన్ దాఖలు చేశారు. కమల్తో పాటు మరో 3 డీఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ వేశారు. இந்திய நாட்டின் முழு முதல் ஆட்சியும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்தும் சூழலுக்கு உறுதி. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విదేశాల్లో దాక్కున్న బిలియనియర్ విజయ్ మాల్యా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ను వీడానని పేర్కొన్నారు. దొంగతనం చేయలేదని, అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తాను భారత్ నుంచి పారిపోయానని, కానీ దొంగను కారణం తెలిపారు. భారత్ నుంచి వెళ్ళిపోయినందుకు నన్ను దేశం నుంచి పారిపోయిన వ్యక్తి అని పిలవండి, కానీ దొంగని ముద్ర వేయకండి అన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే 2016లో తాను భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలని తెలిపారు. కొన్ని కారణాల వల్ల తిరిగి రాలేకపోయానని, ఈ దొంగతనం అనే విషయం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. భారత్లో న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవితం ఉంటుందని హామీ ఇస్తే దేశానికి తిరిగి వచ్చే విషయం గురించి ఆలోచించేవాడని, కానీ ఆ విధంగా ఉండదని తనకు తెలుసని మాల్యా అన్నారు. టెస్లా అధినేత బిలియనియర్ ఎలన్ మస్క్కు చెందిన స్టార్లింక్ భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందింది. దీంతో భారత్లో శాటిలైట్ ప్రొవైడర్ దిగ్గజానికి నెలకొన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లు అయింది. అయితే భద్రతా నియమాలకు అనుగుణంగా ఉన్నట్లు స్టార్లింక్ చాటుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో బహిరంగ వివాద నేపథ్యంలో స్పేస్ ఎక్స్కు చెందిన $22 బిలియన్ ఒప్పందాలు, అంతరిక్ష కార్యక్రమాలకు అమెరికా సర్కార్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం మస్క్కు భారీ ఊరట కల్పిస్తుంది. ఇక యూటెల్ శాట్కు చెందిన వన్ వెబ్, రిలయన్స్ జియో అనంతరం ఈ తరహా దరఖాస్తులకు ఆమోదముద్ర పొందిన 3వ కంపెనీగా స్టార్లింక్ నిలిచింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో వరుసగా 3వసారి వడ్డీ రేట్లు తగ్గించారు. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ నిర్మాణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విధాన సమీక్షలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలం, స్థిరత్వంతో కూడిన అవకాశాలను అందిస్తుందని తెలిపారు. The policy repo rate under the liquidity adjustment facility by 50 basis points to 5.5%. I repeat, the reduction recommended by the MPC is for 50 basis points. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయం స్టాక్ మార్కెట్లో జోష్ నింపింది. అంచనాలకు మించి రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభ నష్టాలను అధిగమించాయి. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరు నెలకొంది. కేంద్ర బ్యాంక్ నిర్ణయం మార్కెట్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. టారిఫ్ వార్, ట్రేడ్ టెన్షన్లతో ఎకనామీ సతమతమవుతుండటంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మదుపరిదారులకు ఊరటనిచ్చింది. సెప్టెంబర్ నుంచి దశల వారీగా క్వాష్ రిజర్వ్ రెపో రేటును, ఆ రేషియోను కూడా తగ్గించనున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లో జోష్ నింపింది. మొత్తం మీద సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 82,188 పాయింట్ల వద్ద ముగిగా 252 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 25,003 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నమస్తే.